వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసన. శ్రీకాళహస్తిలో పవిత్ర స్వర్ణముఖి నది ప్రక్షాళనకు శ్రీకారం. పాఖాల మండల సర్వసభ్య సమావేశం. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష. ఏనుగుల దాడి బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ. జగ్గంపేటలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి వేడుకలు. చదువుతోనే సామాజిక ఎదుగుదల సాధ్యమన్న ఎమ్మెల్యే. మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ భూ కబ్జా ఆరోపణలు. రాఘవాపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కుమారుడి పుట్టినరోజు వేడుకలు. చిన్నగొల్లపాలెం గ్రామంలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని క్రొత్తవెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామంలోని ఫ్రాన్ హెడ్లెస్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి వెలువడుతున్న దుర్వాసన వ్యర్థ జలాలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూనిట్ నుండి విడుదలవుతున్న మురుగునీరు చిన్నగొల్లపాలెం, గౌడపాలెం ప్రాంతాల్లో రోడ్లపై గుంతల్లో నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగాయని, ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవాసాల మధ్య కనీసం బోర్డు కూడా లేకుండా ఈ యూనిట్ ను ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులు సమాధానం చెప్పాలని గ్రామస్తులు ప్రశ్నించారు. గతంలో పలుమార్లు అమోనియా గ్యాస్ లీక్ అయి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారని, భవిష్యత్తులో పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీశారు. సమీపంలోని దుర్గమ్మ ఆలయం పరిసరాల్లోకి కూడా వ్యర్థజలాలు చేరడంతో ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, భక్తులు ఆలయానికి రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలియజేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించని ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ను వెంటనే మూసివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. చిన్నగొల్లపాలెం పంచాయతీ సార్, గౌడుపాలెం. ఇది కాప్టూరు గౌడుపాలెం సంబంధించి ఇక్కడ మధ్యలో ఒక ఫ్యాక్టరీ కట్టారు. నా పేరు సూరగాన్ బ్రహ్మం అండి. ఎందుకంటే గత సంవత్సరం క్రితం అక్కడ గుమస్తా ఒక అతను ఉన్నాడు, సానా శ్రీనివాసరావు అబ్బాయి వెంకటరావు ఒక ఆయన ఉన్నాడు, అతనికి చెప్పడం జరిగింది. ఇక్కడ దీనివల్ల మాకు ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది, దీని సొల్యూషన్ లేదు, బాగా వాసన వచ్చేస్తుందని చెప్పామండి. అదేం వాసన లేకుండా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం అంటున్నాడు, కానీ వాండర్గా తీసుకెళ్ళి చెప్తున్నాడో లేదో తెలియని పరిస్థితి. వాండర్ పేరు సూర్య అంట. దీని కనీసం ఈ ఫ్యాక్టరీకి పేరు కానీ బోర్డు కానీ ఏం పెడతాం లేదు. ఈ ఫ్యాక్టరీకి ఫలానా పేరు కానీ ఒక బోర్డు కానీ ఇక్కడ పెడతాం లేదు. వాళ్ళ అధికారులు మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మరి అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అంటే తెలియదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ 8 సంవత్సరాల పాటు రన్ అవుతుంది. ఇక్కడ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికి అన్నం తినలేని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీలో ఈ రొయ్యలు స్టోరేజ్ చేసి దాని స్మెల్ అంతా జనాలందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భోజనాలు కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఫ్యాక్టరీ కాడికి వచ్చి ధర్నా చేయడం, మేము వచ్చి విలేకరులను కూడా ఆశ్రయిస్తే విలేకరు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. ప్రెస్ వాళ్ళకి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే మేము రేపు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన అధికారులందరినీ కలిసి ఈ ఒక ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని, లేకపోతే మేము గ్రామంలో కనీసం 700 మంది ఉన్నాం, 2 వార్డులు జనం ఉన్నామండి. ఇక్కడ ఈ 2 వార్డుల జనాలకు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గత సంవత్సరం కిందట కూడా చెప్పాం. అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కానీ ఫ్యాక్టరీ ఎలా రన్ అవుతుందో, ఇది బోర్డు ఉందా లేదా కొన్ని అనేసం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో తెలీదు. దీని కాకపోతే పొల్యూషన్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని బాగా అధికారులందరూ దీన్ని దృష్టిలో తీసుకుని ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని మేము అందరూ గ్రామస్తులందరూ ఆశిస్తున్నాం. గోల్పాలెం గ్రామం అండి, బజార్ సెంటర్, రాలర్ సెంటర్. నా పేరు బాలకృష్ణ అండి. ఇక్కడ హెడ్లెస్ ఫ్యాక్టరీ ఒకటి కట్టారండి. దానివల్ల ఊరంతా ఇబ్బంది, స్మెల్, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏంటంటే కనదరం గుడి ఒకటి ఉందండి. ఇక్కడ ఆ గుడిలోకి వాళ్ళు వేస్టేజ్ వాటర్ అంతా గుడిలోకి తోడేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో అమోనియా గ్యాస్ ఒకటి ఉందండి. అది ఇంచుమించు ఇప్పటికి 4-3 సార్లు లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల దాంట్లో పనిచేసే వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారండి. పరుగులు ఎత్తుకుని బయటకు వచ్చేస్తున్నారు. అదే గ్యాస్ గట్టిగా లీక్ అయితే ఊళ్ళో జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలని మా కోరిక. చిన్నగొల్లపాలెం అండి. మేము ఇంటి చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ మా ఇల్లు మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. మా గ్రామ సంఘానికి మీరు ఏంటన్నది ఎవరు పట్టించుకోవట్లేదు. ఫ్యాక్టరీ పేరు లేదు, ఏమీ లేదు. మాకు 2 నెలల బాధ, మాకు నీరసాలతో ఉన్నాం. మేము అసలు ఉండాలా, మేము చావాలా.
మాకేమీ తెలుస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా మా వాట ఎవరో పట్టించుకోవట్లేదు, వింటలేదు. దాన్ని మేము ఏం చేయాలని మీరు చెబుతున్నాం. మీకు ఒక చిన్న సౌకర్యం ఇస్తున్నాం మేము. మరి దానికి మీరు ఏం పుణ్యం చేస్తారో చెయ్యండి. మా ప్రదేశం ఎలా ఉంది? మాకు ఫ్యాక్టరీ చుట్టూ ఇల్లులు చెడుమాల వాసన వచ్చేస్తుందండి. మాకు అందులో మునిగిపోయిన వాటర్ తోడేస్తున్నారు ఇంటి మీదకి. ఇల్లు కూడా మునిగిపోతే నేను ఇల్లు ఇక్కడ ఎవరు కట్టమన్నారని అడుగుతున్నారు. మాకు ఇల్లు 50 సంవత్సరాలు ఎందుకు కట్టుకుని నేను అక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టి అన్నాళ్ళైంది. ఈ ఫ్యాక్టరీ పెట్టి ఈ మధ్యగా 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతాడా? 3 సంవత్సరాలు అయింది ఫ్యాక్టరీ పెట్టి. 3 సంవత్సరాలు అయిందండి ఫ్యాక్టరీ పెట్టి. 3 సంవత్సరాలు రన్నింగ్ చేసిన కానీ ఇదే బాధ మాకు. ఫ్యాక్టరీ రన్నింగ్ చేసిన కాడి నుంచి దాన్ని బట్టి ఆలోచించండి మీరు కూడా కొంత. చిన్నగొల్లపాలెం. మేము ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కలే ఉంటున్నాం. ఈ ఫ్యాక్టరీకి పేరు గట్ట లేదు. ఇదేమో దుర్వాసన అండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఉండలేకపోతున్నారు. దీన్ని బట్టి దోమలు పుచ్చిపోయి బాగా కుట్టేసి నానా నీరసాలు వచ్చేస్తున్నాయి. ఏమైనా వచ్చి ఎవరైనా పెద్దలు వచ్చి చూసి ఏమైనా చేస్తారని వీళ్ళకి వంటలకి వాళ్ళకి చెప్తున్నాం. ఏమైనా పట్టించుకున్నారా? ఏమైనా పట్టించుకోలే. పోతే కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో పవిత్ర స్వర్ణముఖి నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయానికి ఆనుకొని ప్రవహించే స్వర్ణముఖి నదికి విశిష్టమైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు మహర్షులు ఈ నదిలో స్నానం ఆచరించి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేవారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైన ఈ పవిత్ర నది కాలుష్యానికి లోనై దుర్భర పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలు సలహాలతో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కోలా విశాలాక్షి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, ఆలయ చైర్మన్, దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని నదీ పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కోలా విశాలాక్షి మాట్లాడుతూ స్వర్ణముఖి నది కేవలం ఒక జలవనరు మాత్రమే కాదని శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అన్నారు. ఈ నదిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పాకాల మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని గ్రామాల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమస్యలను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను నియమించినట్లు తెలియజేశారు. పాకాల మండలం ఈరోజు ఈ సర్వసభ సమావేశంలో ఈ 2 సంవత్సరాల్లో సమావేశంలో నేను ఆల్మోస్ట్ 4-5 సమావేశాలకు వచ్చాను. 3-4 వచ్చుంటా. ఆ రోజు మాట్లాడిన ప్రకారం పార్టీలు అతీతంగా ఏది డెవలప్ చేయాలి అన్న ఒక ఉద్దేశం పెట్టుకొని ఎంపీటీ సభ్యులు ఉండొచ్చు, ఆ రోజు ఉన్నటువంటి సర్పంచులు ఉండొచ్చు, ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ కానీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొన్ని ముఖ్యమైన సమస్యలు కూడా చేయటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మళ్ళా విపులంగా చెప్తారు. ముఖ్యంగా కొన్ని పాయింట్లు కూడా రాసుకున్నా. మన ఎంపీపీ గారు ఎస్సీ ఎస్టీ సోదరులకి సోలార్ సంబంధించిన 200 యూనిట్లకు సంబంధించింది కూడా అడిగారు. అది ఆల్రెడీ స్వర్ణ చంద్రగిరి కింద కొన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడు మన నియోజకవర్గం కాదు, రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా మన కూర్చోండి చంద్రబాబు కూడా టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచినప్పుడు కంపల్సరీ అన్నిటి కూడా మన మండలంలో కాదు నియోజకవర్గంలో అన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సావిత్రమ్మ గారు చించు లక్ష్మి కాలనీకి సంబంధించి ఒడ్డేపల్లిలో పట్టాలు కావాలన్నారు. ఎంఆర్ఓ గారు కూడా అది కూడా నోట్ చేసుకొని ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక చోటే కాదు, గతంలో ఎక్కడైనా ఈ విధంగా కట్టుకొని
వాళ్ళకైతే పట్టాలు లేదో దాన్ని చూడాలని కూడా కోరుకుంటున్నా. దీంతో పాటు ఇంతకుముందే చెప్పాను కావలివారిపల్లి ఒక రోడ్డు ఇష్యూ ఉంది. ఆ రోడ్డు ఇష్యూ కూడా బీసీ కాలనీ వర్షం వస్తే చాలా ప్రాబ్లం ఉంది వారికి, దాన్ని కూడా చూసి పరిశీలించాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. దీంతో పాటు ఎంఆర్ఓ గారికి మనకి రెవెన్యూకి ఆనుకొని కొన్ని పట్టా ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ ఉంటాయి. ఫారెస్ట్కి మనకి ఉంది ప్రాబ్లం, ఎట్లా రీసర్వే వస్తూ ఉంది కాబట్టి ఈ రీసర్వేలో దాన్ని కూడా చూసి మీరు గ్యాప్ ఎక్కడుందో చూసి చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మధు గారు, మన పదిపట్ల పైన మధు గారు కూడా సంబంధించిన విషయాలు కూడా చెప్పారు. దానికి సంబంధించింది కూడా దాన్ని కూడా అప్పుడే నోట్ చేసుకున్నారు, దాన్ని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ గారు దాన్ని కూడా ఇంతకుముందు చెప్పారు కదా, మనం డెవలప్మెంట్ చేసాం 3,20,00,000 ఏమేమి పంపించారు దాని కాపీ ఒకటి ఆయనకు ఎంపీటీసీ గారికి పంపించాయి. మంత్రి గారిని అదేవిధంగా సిఎండి గారితోనూ ఎస్సీ గారితో అనుసంధానం చేసుకుంటూ మన చంద్ర నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్ తేవడం జరిగింది. ఒకటి వచ్చి ఆర్సీపురం మండలం, ఒకటి వచ్చి పాకాల మండలంలో ఆదినపల్లి పంచాయతీలో. దీని తర్వాత ఇంకా 4 సబ్స్టేషన్ వస్తుంది. అది వచ్చి మనకి రూరల్ మండలంలో గొల్లపల్లి దగ్గర ఒకటి, అదేవిధంగా ఎర్రవారిపాలెంలో కోటపల్లి దగ్గర ఒకటి, చిన్నగొట్టిగల్లో అగ్గరారం విలేజ్ దగ్గర ఒకటి, మన ఇక్కడ ఉన్నటువంటి పాకాల మండలంలో మళ్ళా దామచెరు దగ్గర రామిరెడ్డిపల్లి దగ్గర కూడా ఇంకా సబ్స్టేషన్ వస్తుంది. అది కూడా 1 or 2 years కూడా కంప్లీట్ చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు రైతులకు అనుసంధానం చేసుకుంటూ మన పాకాల మండలంలో ఇప్పుడే ఎలక్ట్రికల్ ఏ గారు కూడా చెప్పారు 136 మందికి గతంలో అంటే 2024 ముందు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రైతు సోదరులకి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని ఉంటే వాటన్నిటిలో ఈరోజు 36 తేవటం జరిగింది. ఎక్కడ కానీ ప్రత్యక్షమో పరోక్షంగా కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అనుకూల పార్టీ లేకుండా రైతు సోదరులందరూ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. దాంట్లో భాగం కూడా ఒక 32 ట్రాన్స్ఫర్లు అడిగారు. అది కూడా మొన్న లాస్ట్ మంతే శాంక్షన్ చేశారు మన సిఎండి గారు. అది కూడా ఈ నెలకు వచ్చే విధంగా కూడా సభ కూడా చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు మన ఎంఈఓ గారు కూడా బాబ్జీన గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు ఒక 12 స్కూల్స్కి కావాలని. వాటన్నిటి కూడా ఎంఈఓ 2 గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకేదైనా ఉంటే కూడా పెండింగ్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా దామర్చర్ స్కూల్ ముందు మన జెడ్పీ సిఇఓ గారు కూడా నిధులిస్తున్నారు కమర్షియల్ కాంప్లెక్స్కి. అది వచ్చిందంటే మన స్కూల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారిని పెట్టుకొని స్కూల్ కమిటీ చైర్మన్ గారిని పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తే పోతలపట్టు హైవేలో సేమ్ కట్టారు, వాళ్ళకి నెలకి ఒక 25-30 వేలు వస్తుంది. ఆ 30 వేలు వచ్చిందంటే స్కూల్ డెవలప్మెంట్కి వస్తుంది. లేదా ఒక 1 year పెట్టుకున్నామంటే మనమే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని కూడా మీరు చూసి ఏం చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా పట్టపల్లికి సంబంధించిన హౌసింగ్ కాలనీకి సంబంధించిన హౌసింగ్ ఏ గారు చెప్పారు రోడ్ ఏదో ఒక ఇష్యూ ఉంది ఒక 40 సైట్లకి. అది కూడా ఎంఈఓ గారు మన ఎంఆర్ఓ గారు చూసి మన జెడ్పీటీసీ గారు చెప్తారు అది ఎక్కడుందో ప్రాబ్లం చూసి అది కూడా కోఆర్డినేట్ చేసి చేయాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మండలంలో ఎస్సీ సోదరులకి ఎస్టీ సోదరులకి అన్ని కమ్యూనిటీలకు కూడా శ్మశానాల సమస్య ఉంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని చోట్ల వేసుకుంటున్నారు, కొన్ని చోట్ల లేదు. వాళ్ళు పర్మనెంట్గా శ్మశానం ఇది అనేది మనం చేసి ఐడెంటిఫై చేసి ఇచ్చేసామంటే ఆల్మోస్ట్ దాన్ని ఆక్యుపై చేసేదానికి ఉండదు. రైతులు ఎవరు నాది నీది అనేది లేకుండా ఉంటుంది. దాన్ని చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా వల్లివేడి పంచాయతీలో ఉంది. మీరు కూడా రైతులతో మాట్లాడి రైతు సోదరులతో కలెక్టర్ గారు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కానీ జయదేవపురం కూడా అది తొందరగా ఈ వారం లోపల కంప్లీట్ చేయాలని కూడా సభాముఖంగా ఎంఆర్ఓ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దామచెరువులో కానీ పాకాల టౌన్లో కానీ మనకి డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. మీరు ఆర్డబ్ల్యూసీ ఎస్టిమేషన్ వేసేయండి. మన 1 year పైలట్ ప్రాజెక్ట్కి 2 టౌన్లు పెట్టుకుందాం. నేనేదో ఒక గ్రాంట్ తెచ్చి పెడతా. ఒకేసారి చేసేది కూడా వెడల్పు చేయండి. అంటే ఒక 5 ఏళ్ళకి కాకుండా 10 ఏళ్ళకి ఉపయోగపడేట్లు మీరు చేస్తే ఆర్డబ్ల్యూసీ గారు ఒకేసారి చేసేది మీరు పాకాల టౌన్ దామచెరు టౌన్ చేయండి. మనం వేస్తే మనం కొన్ని ఫౌండేషన్ వేసాం. అప్పుడు ఆ ఫౌండేషన్ కావాల్సిన ఫండ్స్ అది కంప్లీట్ అయింది. మళ్ళీ కొంచెం చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ ఉందో చూసుకొని పాకాల టౌన్లో దామచెరు టౌన్ మెయిన్ చూసుకుని ఎస్టిమేషన్ రెడీ చేయండి. పార్ట్గా చేస్తే నేను ఏదో ఫండ్స్ తెస్తా. 1 year టార్గెట్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ కింద మనం ఇది కంప్లీట్ చేయాలి. దీన్ని కూడా చూడండి. అదేవిధంగా గౌతమి గారు చెప్పిన విధంగా కుక్కలపల్లిలో ఈరోజు వెళ్ళండి మీరు టీ గారు వెళ్ళి అది చూసుకొని మళ్ళీ అదే రాజీవ్ కాలనీలో ఎక్కడ బోర్ ప్రాబ్లం ఉందో వాటన్నిటి చేయండి. నేను ఫండ్స్ ఇమీడియట్ తెచ్చిస్తాను మీకు. అది కూడా కంప్లీట్ చేయాలని కూడా డిఆర్డబ్ల్యూసీ గారికి చెప్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ ఏ గారికి కూడా ఇప్పుడే చెప్పారు కదా ఎంపీపీ గారు ఆనుకున్నటువంటి ఎక్కడెక్కడైతే మీకు చెరువులు ఉందో ఆ చెరువులు సెంటర్ పాయింట్ నుంచి పూడి ఉంటుందో దాంట్లో మనుషులు చేయలేదంటే జేసీ పెట్టి తీసుకుని దానికి ఎంత అవుతుంది చెరువు వైజ్ వేసుకోండి.
ఏదైతే ఉందో ఆ చెరువు చేసుకుంటే మీకు ఆ ట్యాంక్ నుంచి చేసుకుంటే మనకు డబ్బు ఒకదాన్ని పెరగచ్చు ఒకదాన్ని పెరగచ్చు. ఇండివిజువల్గా వేసుకోండి. నేను కలెక్టర్ గారిని అడిగి ఆయన ఫండ్స్ లేదన్నా ఎక్కడైనా ఎంపీ గారి ద్వారా తీసుకుని వస్తాను. కాబట్టి దీన్ని కూడా ఇరిగేషన్ ఏఈ గారు కూడా చెప్తున్నా. ఇవన్నీ ఒకేతోతే ఇక్కడ ఉండే మండల సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో మీరు పార్టీలో ఏ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యేగా నాకు అనుసరిస్తూ మ్యాక్సిమం మనం డెవలప్మెంట్కి ఎక్కడ కానీ మీరు అడ్డం లేకుండా పంచాయతీ తీర్మానాలు ఉండొచ్చు, ఎంపీపీ తీర్మానాలు ఉండొచ్చు, అన్నీ కూడా చేసి మన నియోజకవర్గాల్లో అభివృద్ధికి ముందుగా ఉండేదానికి సహకరించి అందరూ కూడా ఎంపీపీ గారితో పాటు సభ్యులకి జెడ్పీటీసీ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మన పాకాల మండలం ఎత్తుకుంటే చెప్పింది నేను చెప్పదలుచుకోవాలా. పాకాల మండలంలో అభివృద్ధి తీసుకుని చాలా ముందుకు పోతాను. కానీ తీసుకోబోయే దాంట్లో మీరు కూడా విలేజ్ స్థాయిలో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ కూడా చూసుకోండి. ముఖ్యంగా ఇంతకుముందే చెప్పారు మన ఆర్ఆర్బి డి గారు, పార్లమెంట్ వైజ్ మాకు మీటింగ్ జరిగింది. మన పార్లమెంట్ అంటే జిల్లా వైజ్ సీఎం గారితో మీటింగ్ జరిగితే ఎక్కడ లేని విధంగా మన చంద్రగిరి నియోజకవర్గానికి నియర్లీ 110 కోట్లు శాంక్షన్ చేశారు. 6 న్యాన్లగుండ పెనుమూరు రోడ్డు, అదేవిధంగా దామల్ చెరువు కొమ్మిరెడ్డిపల్లి రోడ్డు, అదేవిధంగా ఇప్పుడే చెప్పినట్లు మన 10 పట్ల బయలుదేరి నుంచి ఏదైతే మనం కళ్యాణ్ డ్యామ్ పోతుందో పైప్ లైన్ వరకు 130 కోట్లతో చేసింది. దానికి అనుసంధానం చేసుకుంటూ మన గానుగపేట రామసముద్రం చెరువుకి 60 కోట్లతో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మన దామల్ చెరువు నుంచి ఫీడర్ కాలువకి 4.5 కోట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన టీడీడీ తరఫున సుబ్రహ్మణ్య స్వామి గుడికి మళ్ళా 6.5 కోట్లతో డెవలప్మెంట్ చేసాం. దానికి ముందు ఒక 4 కోట్లు పెట్టాం. ఇప్పుడు 6.5 కోట్లు ఎస్టిమేషన్ పంపించాం. ల్యాండ్ దగ్గర ఉన్న శంకంపల్లి గుడికి కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు ఒక క్లియరెన్స్ ఇచ్చారంటే అది అక్కడ ఉన్నటువంటి గుడి స్థలం గవర్నమెంట్ దాన్ని ఎంఆర్ఓ రికార్డ్స్ రెడీ చేసి చేస్తే టీడీడీ వాళ్ళు దానికి ఒక 3.5 కోట్లు పెట్టి కాంపౌండ్, డార్మెంట్ రూమ్స్, పోయే యాత్రికులకంతా కూడా బస్సులాగా అది ఒక ఆంజనేయ స్వామి పూర్వీకులు కట్టిన ఆంజనేయ స్వామి గుడిని అది డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా సామిరెడ్డిపల్లి గతంలో చేయనటువంటి సామిరెడ్డిపల్లి కూడా మేము పెట్టున్నాం. అది కూడా శ్రీమాన్ ట్రస్ట్ ద్వారా అది కూడా కంప్లీట్ అవుతా ఉంది. వీటితో పాటు అందరూ సభ్యులకు కానీ అందరూ కూడా చెప్తున్నా, ఎక్కడ పార్టీకి సంబంధం లేదు. మీరు గోకుల షెడ్ ఎవరైనా కట్టేయాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. మళ్ళీ అప్పుడు బీబీసీ రామ్జీ దీంట్లో వచ్చింది గైడ్ లైన్స్. దాంట్లో మ్యాక్సిమం 99% 500 ఉన్నా 600 ఉన్నా 700 ఉన్నా నేను గోకుల షెడ్ తెచ్చి కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనమందరూ రైతు బిడ్డ నుంచి ఎదిగితేనే అందరూ ఒక్కొక్క వివిధ రంగాలు ఎదిగాం. కొందరు రాజకీయంగా వెళ్ళి ఉండొచ్చు, కొందరు వచ్చి అఫీషియల్గా వెళ్ళి ఉండొచ్చు, కొందరు వర్తకులుగా వెళ్ళి ఉండొచ్చు. కానీ మన మూలం అనేది రైతు. ఆ రైతులు మర్చిపోకూడదు. కాబట్టి రైతు బిడ్డలు కాబట్టి మనం ఈ గోకుల షెడ్లు అందరూ కూడా ఇచ్చి అన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఎంపీడీఓ గారికి అదేవిధంగా ఏపీఓ గారు కూడా తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుసరించుకొని ఎక్కువగా మీరు చూడండి ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులకి ఇచ్చుకుంటా రావాలి ఆ ఊర్లో. ఎందుకంటే కంప్లీట్ చేయాలి. మనం ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఒక 60 దాకా కట్ల దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరు కడతారో వాళ్ళకి ఇవ్వండి. కట్టే వాళ్ళకి ఇస్తే ఈ 60 కూడా కంప్లీట్ అయి ఉంటుంది. కాబట్టి అది చూసుకోవాలని కూడా మేడం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడుండే అందరికీ రేపు జరిగితే 2029కి ఎక్కడ లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉంటా. పార్టీలు అతీతంగా నా పైన ఎన్ని నిందలు వచ్చి నేను భయపడను, ఎన్ని వచ్చినా భయపడను. నేను అధికారులను కూడా ఎక్కడైనా ఒక పని చేయాలంటే నేను రిక్వెస్ట్ చెప్పుకోబోతా ఉన్నా. ఎక్కడ కానీ మన అనుసంధానం చేసుకోబోతున్నా ప్రతి ఒక్కరిని. కానీ ఎక్కడో ఒక మండలంలో ఏనుగుల దాడితో పంటలు కోల్పోయిన రైతులకు ఊరటనిచ్చేలా నష్టపరిహారం చెక్కులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలంలో ఏనుగుల దాడితో పంటలు కోల్పోయిన రైతులకు ఊరటనిచ్చేలా నష్టపరిహారం చెక్కులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. వల్లివేడు, కావలివారిపల్లి, రాయవారిపల్లి, పదిపట్లబైలు, గుండ్లగుట్టపల్లి, పుల్లవాండ్లపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ పరిహారం పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏనుగుల దాడి వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసి శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్నందుకు ఎమ్మెల్యే పులివర్తి నానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సంజీవరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన కొత్తపల్లి సంజీవరావు అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ప్రతీకగా దళిత హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేసిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి చిట్టిబాబు, కొత్తపల్లి వివేక్, వేమగిరి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 33 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. గుడివాడ సత్యనారాయణపురంలోని ఘంటసాల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విద్యార్థులను అభినందించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సృజనాత్మకత కూడా అవసరమని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు ఆశయాల మేరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. గుడివాడలో జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 33 మంది ఎస్సీ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. చదువే సామాజిక మార్పుకు, పేద కుటుంబాల అభ్యున్నతికి ప్రధాన మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం వీరబాబు మరణించాడు. ఆయన కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేశారు. పేదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం వీరబాబు ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రావడ నాగు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రమాద బీమా కల్పిస్తోందని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తూ కష్టకాలంలో వారికి అండగా నిలబడడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ కరుకుదురు పాటంశెట్టి కాశీరాణి, సంపర తిబిరిశెట్టి ఆదినారాయణ, పెద్దాడ ప్రత్తిపాటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ధూలపల్లిలో భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని దూలపల్లిలో భారీ భూ కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. దూలపల్లి డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 159లో తమ కుటుంబానికి చెందిన 5 ఎకరాల 9 గుంటల భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేస్తున్నారని మస్కూరి బాలయ్య, మస్కూరి ముత్తయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. 1981లో ఈ భూమికి ఓఆర్సీ నంబర్ M/132/75 జారీ అయిందని, అనంతరం 1996లో జీపీఏ ఇచ్చిన భూమిని దుర్వినియోగం చేసి నకిలీ సేల్ డీడ్లు సృష్టించారని వారు తెలిపారు. ఆ నకిలీ పత్రాల ఆధారంగా J/3712/96 నెంబర్తో మరో ఓఆర్సీ పొందడంతో పాటు న్యూ స్టీల్ సిటీ వెంచర్ పేరుతో భూమిని విక్రయించారని ఆరోపించారు. 2023లో ఆ ఓఆర్సీ రద్దు అయినప్పటికీ ఇప్పటికీ నకిలీ పత్రాలతో తమ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని బాధితులు వాపోయారు. ఈనాం చట్టానికి విరుద్ధంగా కొందరు అధికారులు
వ్యవహరించారని, డబ్బుకు ఆశపడి నిజమైన రైతులకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. వెంటనే రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని భూమిని కాపాడాలని, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అన్ని అక్రమంగా డెవలప్ చేసి ఫ్లాట్స్ అయిన ఉండే ఆ ఫ్లాట్ వాళ్ళకి రానియకుండా గేట్లు పెట్టేసి ఏమంటే మీకు రాలేదని చెప్పేసి ఇంకా రాయకుండా బలానా చేస్తున్నారు. ఓవర్సీ పైన ఓవర్సీ ఉన్నా కానీ మళ్ళీ తప్పుడు ఓవర్సీ తీసుకొచ్చేసి ఇందులో కొంతమంది పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. ఊరలంగా కలుపుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వీళ్ళు ఇంత ధైర్యం చేస్తారు. ఏమంటే మీకు రోడ్ లేదు ఒకటే మనకు పాత రోడ్ విలేజ్కి షాపులు పోయి అది కాకుండా మళ్ళీ కొత్త రోడ్ పడింది కాబట్టి ఆ రోడ్ ఉంది, ఇది వాడట్లేదు కాబట్టి ఈ రోడ్ని కలిపేసుకొని ఇది రోడ్ లేదని చెప్పేసి ఆడ గుంతలు అట్లకి రాకుండా వేసి ఇటు సైడ్ ఏమో గేట్ పెట్టేసి మీరు ఎట్లా వస్తారు చూస్తామన్నట్టు మాట్లాడుతారు. మేము హైడ్రాలజీ కంప్లైంట్ చేసినాం. మనం కొంపల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తే వచ్చే గుంతలు మూపించేసారు. దాదాపు మేము వచ్చి చూస్తే మా ఫ్లాట్ 6 నెంబర్ ఫ్లాట్ ఉంటుంది అక్కడ. దాంట్లో చూడొచ్చు మీరు ఫ్లాట్ నుంచి మొత్తం డైరెక్ట్ రోడ్ వేసేసారు. ఇలా వచ్చి ఆ పని చూస్తే వాళ్ళు కంప్లైంట్ చేసినట్టు రాలేదు మాట్లాడలేదు. పేపర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినా తెలుస్తారు. ఇప్పుడు ఫ్లాట్లని మేము అమ్మిన వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మీరు రోడ్ అని ఓటు మీరు ఏం చేస్తారు, మీరు లోకల్ మీరు ఏం చేస్తారు. మేము అట్లా అంటే వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు సిండికేట్ కానీ వాళ్ళు రాబట్టి మరి స్పందించాల్సిందిగా మేము ఈ రైతులను మీరు అందరూ కాపాడాలి. అది అధికారులు కూడా వాళ్ళకు తలకోకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. ఇంకోటి పెద్ద తలకాయలు ఉన్నాయి, అది కూడా చెప్పు. నేను మస్కూరి బాలయ్య అన్నమాట. ఈ సర్వే నెంబర్ వచ్చేసి మనకు అనిపిస్తుంది 159 సర్వే నెంబర్. దీంట్లో వచ్చి టోటల్ మా ఇద్దరు తాతలు మస్కూరి ముత్తయ్య మరియు మస్కూరి బాలయ్య కలిపి 5 ఎకరాల 9 గుంటల పొలం ఉంది. దీంట్లో ప్లాటింగ్ జరిగింది. దీంట్లో ప్లాటింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మాకు ఏదైతే దాంట్లో ఉన్నాయి అన్సోల్డ్ ప్లాట్లు అయితే మేము వాటి గురించి మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే అన్సోల్డ్ ప్లాట్లు ఇప్పుడు ఇక్కడ అయితే అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయి. ఈ అక్రమంగా కట్టడాలు జరిపిస్తుందంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మెయిన్గా ఇందులో ప్రీతం రెడ్డి అనే పర్సన్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ వర్క్ చూసుకునేది అంతా కూడా ఆయననే. ఆల్రెడీ ఆయన మాకేం చెప్పినంటే మొన్న ఒక 10 రోజుల కిందనే మీకు తప్పకుండా న్యాయం చేస్తాం, మీ మస్కూరి ఫ్యామిలీకి తప్పకుండా న్యాయం చేస్తాం అని చెప్పి మమ్మల్ని కాల్ చేసి పిలిపించడం జరిగింది. మేము అదే నమ్మకంతో 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి మాకు రెస్పాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా స్టిల్ ఇక్కడ మాకు ఎట్లాంటి న్యాయం జరగకుండా ఇక్కడ వర్క్ చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మాకు గెలిచింది ఏంటంటే వర్క్ అనేది నడుస్తూనే ఉంది. సో మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు మా ప్లాట్ మా తాతల ఆస్తి ఇదంతా కూడా. ఇక్కడ మా తాతలు భూమి పండించారు. భూమి పండించిన ఈ పంటలోనే మేము ఇక్కడ వచ్చి ఆడుకునేది కూడా. ఇక్కడ మొక్కజొన్న అవన్నీ వేసుకునే మా రైతుల కుటుంబం మాది. ఈ మా రైతు కుటుంబాలకు తప్పకుండా మీరు ఏదైనా తగిన చర్యలు తీసుకొని ఇక్కడ మాకున్న అన్సోల్డ్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మాకు సంబంధించిన ప్లాట్లు అడుగుతున్నాం. మేము వేరే వాళ్ళని ఎవరిని ఇక్కడ వర్క్ ఆపిచ్చి ఏదో చేయడానికి రాలేదు. మా దగ్గర కొనుక్కున్న ఫ్లాట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ మమ్మల్ని లోపల రానియకుండా అక్కడ గేట్ పెట్టేసేసి లోపలికి అక్కడ రాకుండా ఇక్కడ రాకుండా సైడ్ మొత్తం చూసుకోమని. మరి ఇప్పుడు రైతులు ఒక రైతు అనేటోడు లోపలికి రావాలంటే ఏ రకంగా రావాలి? మనమే హెలికాప్టర్లు లేవు కదా, ఒక దారి అనేది ఉండాలి కదా. దారి రాకుండా అక్కడ గేట్లు పెడతారు, ఇక్కడ గేట్లు పెడతారు. ఎన్ని రకాలుగా మేము చర్యలు తీసుకోమని చెప్పి మేము పెద్దవాళ్ళ దగ్గరికి పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇట్లా చాలా సార్లు జరిగింది, ఒక్కసారి కాదు. దాదాపు మేము 7 సంవత్సరాల నుంచి ఇదే రకంగా ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడిచేటప్పుడు ఇక్కడ ల్యాండ్ లో వర్క్ చేయట్లేదు. మరి వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు అంటే అధికార దాహంతో ఇదంతా జరుగుతుంది. పెద్ద పెద్ద తలకాయలు అందరూ ఇందులో ఎవరున్నా సరే ఇది ల్యాండ్ మాది. మా ల్యాండ్ ఒక్క గజం కూడా మేము వదులుకునేది సమస్య లేదు. మేము ఓవర్ ల్యాండ్లోకి వెళ్ళి మేము కూడా ఇష్యూ చేయట్లేదు. అదేవిధంగా మేము మా ల్యాండ్లో వేరే ఇక్కడ వరకు నడుస్తాం. తప్పకుండా మేమైతే దీన్ని కఠినంగా తీసుకుంటాము. మేము ఏదైతే అదే తీసుకుంటాము. రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామ సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ కుమారుడు కార్తికేయ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కేసర సంతోష్ రెడ్డి. మోతే మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామ సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ కుమారుడు కార్తికేయ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేసర సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్తికేయతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయకు ఆయురారోగ్యాలు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కారింగుల లింగమూర్తి గౌడ్, బత్తిరి వెంకటేశం, మర్రు సతీష్, కోలా రవి, కోలా రాము, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.